నమస్తే సీమా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలులో నిన్న రాత్రి భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం, పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం. కౌంటింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రం నుండి తీసుకువచ్చిన ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా కలెక్టరేట్లోని ఈవీఎం గోడంలో భద్రపరిచి సీల్ వేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ఎంఆర్పీఎస్ మాజీ రాష్ట్ర నాయకులు, సర్వజన ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ హర్షం వ్యక్తం చేశారు. వార్తల్లోని వివరాలకు వెళ్తే, నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో నిన్న అర్ధరాత్రి నుండి ఉదయం వరకు భారీ వర్షం కురిసింది. బనగానపల్లెతో పాటు కోవెలకుంట్ల, సంచామల, అవుకు, కొలిమిగుంట్ల మండలాల్లో వర్షం కురిసింది. కోవెలకుంట్ల, సంచామల మండలంలో అధిక వర్షపాతం నమోదైంది. పాలేరు వాగు వంతెనపై వర్షపు నీరు ప్రవహిస్తోంది. 4 అడుగుల మేర వంతెనపై వరద నీరు ప్రవహించడంతో తిమ్మనాయనిపేట నుండి వస్తున్న కోయిలకుంట్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు తెల్లవారుజామున వరద నీటిలో చిక్కుకుంది. బస్సులో సుమారు 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. బస్సు వంతెనపై నుండి వాగులోకి ఒకవైపు వరికింది. ప్రమాదాన్ని గుర్తించిన ఆర్టీసీ బస్ డ్రైవర్ బస్సును వెంటనే ఆపేశాడు. చాకచక్యంగా వ్యవహరించిన ఆర్టీసీ డ్రైవర్ ప్రయాణికులను బస్సులో నుంచి క్షేమంగా కిందికి దించాడు. క్షేమంగా బయటకు వచ్చిన ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. పాలేరు వాగు వంతెనపై నీరు ప్రవహిస్తూ ఉండడంతో సంచామల, తిమ్మనేనిపేట రహదారిలో రాకపోకలు నిలిచిపోయాయి. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు వాగు వద్ద పోలీసును ఉంచారు. వాగు వద్ద ఎవరూ వాగు దాటకుండా రక్షణ ఏర్పాటు చేశారు. బస్సులోని ప్రయాణికులను సంచామల గ్రామానికి చెందిన వారు క్షేమంగా బయటికి తీసుకువచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ఎంఆర్పీఎస్ మాజీ రాష్ట్ర నాయకులు, సర్వజన వైద్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ హర్షం వ్యక్తం చేశారు. డి తాండ్రపాడు గ్రామంలో ఆయన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వల్లే ఎన్నికల్లో ప్రజలు కూటమికి మద్దతు ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో మంచి పాలన చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రాజధాని లేని రాష్ట్రానికి మంచి రాజధాని నిర్మించాలని లక్ష్మణ కోరారు. అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం దళిత నియోజకవర్గాల్లో దళిత ఎమ్మెల్యేలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కోరారు. వెలువడడం జరిగింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా కూటమికి అత్యధిక మెజార్టీ తీసుకురావడం అనేది ఇది అఖండ విజయంగా ప్రజలు తీర్పు చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే గతంలో పార్టీని జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని, ఆయన దగ్గర ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా ఈరోజు మరి కేవలం ఓట్లు వేయించుకోవడానికి కూడా వారికి నోరు లేకుండాటువంటి పరిస్థితికి దిగజారిపోయింది ప్రభుత్వం. మరి అలా చేశారంటే చంద్రబాబు నాయుడు యొక్క మరి
పాలనని మరోసారి ఎంపిక చేసుకున్నారంటే మూడోసారి ఆయన యొక్క నాయకత్వం కావాలి. చురుకైనటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. మరి అందరూ విజయం సాధించారంటే మరి చంద్రబాబు పక్షాన ఎస్సీలు కూడా ఎక్కువ శాతం మరి ఉన్నారు. మరి ఎస్సీల్లో వర్గీకరణ కూడా మందకృష్ణ మాదిగ గారు మెమరాండం ఇచ్చి మాకు ఖచ్చితంగా ఎస్సీలకు వర్గీకరణ జరగాలి. గతంలో ప్రభుత్వంలో కూడా మీరు గతంలో ఉన్నప్పుడు కూడా మీరు 94లో 4 సంవత్సరాలు ఏబిసిడి వర్గీకరణ మాకు అమలు చేశారు. మేము అప్పుడు విద్యా ఉద్యోగ రంగాల్లో మా మాదిగలు అభివృద్ధి చెందారని చెప్పేసి అంటే వెంటనే ఆయన మీరు మీ మద్దతు మాకు ఖచ్చితంగా ఇవ్వాలి, మాదిగల గెలుపు టీడీపీ గెలుపు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. మేము ఖచ్చితంగా తొలి తీర్మానంలో పెడతాం, మంచి సహకరిస్తాం, న్యాయం చేస్తామన్నారు. అందుకనే మేము కట్టుబడి మందకృష్ణ గారికి మాదిగా మరి ఎంఆర్పిఎస్ ఉపసంఘాలు అన్నీ కూడా సహకరించి టీడీపీకి కూటమికి ఖచ్చితంగా గెలుపుకి మేము ఓట్లు వేసి దాహోదపడ్డాం. మరి ఇప్పుడు కూడా సజావుగా పాలించుకోవడానికి ఈ దళితుల నియోజకవర్గాల్లో మరి పెత్తందారి వ్యవస్థ కాకుండా ఖచ్చితంగా అందరికీ అందే విధంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆయన కూడా నిజాయితీ పరునుగా ఒక రాజ్యాంగాన్ని పట్టుకొని ఆయన దాన్ని నెమరువేస్తూ ఎంతో క్షుణ్ణంగా మాట్లాడుతూ తీసుకొస్తున్నాడు. 21 స్థానాలు ఇస్తే 21 స్థానాలు గెలిపించుకున్నాడంటే ఈజ్ ద గ్రేట్ లీడర్. ఎందుకంటే అలాంటి లీడర్లు కూడా అవసరమే ఈ ప్రజాస్వామ్యానికి, ఈ రాష్ట్రానికి, దేశానికి మంచి నాయకులు కావాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మోడీ గారు కూడా కేంద్రంలో మరి మంచి నాయకత్వంలో మరి ఇంకోసారి ఆయన ప్రధాని. కర్నూలు జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి నేడు గురువారం తెల్లవారుజాము వరకు భారీ వర్షాలు కురిశాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిశాయి. రాత్రి నుంచి కురిసిన వర్షానికి జిల్లాలో పలు ప్రాంతాల్లో వంకలు వాగులు పొంగిపొర్లాయి. కర్నూలు మండల పరిధిలోని మిలిటరీ కాలనీ, నగరవనం, లక్ష్మీనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్లలోకి నీరు చేరాయి. రాత్రి వర్షం పడే సమయంలో కరెంటు లేకపోవడంతో ఇళ్లలోకి నీళ్లు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో నిన్న బుధవారం నుంచి నేడు గురువారం ఉదయం దాకా జిల్లా వ్యాప్తంగా ఆశాజనకంగా వర్షాలు కురిశాయి. ఇందులో ఆదోని 109.1 మిల్లీమీటర్లు, తుగ్గిలి 94.1, కోడుమూరు 81.0, కర్నూలు అర్బన్ రూరల్లో 20.4, కర్నూలు రూరల్ 80.4, ఎమ్మెన్యూరులో 78.4, కౌతాలంలో 104.2, గూడూరులో 75.4, దేవనకొండలో 81.4 ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. జూన్ నెలలో జిల్లా వ్యాప్తంగా 77.7 మిల్లీమీటర్ల వర్షపాతంకు గాను 49.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సార్ మాకు చాలా ఇది ఉండదు, అన్నీ నానిపోయినాయి, బియ్యం లెక్కలేవు, ఏం లేవు. ఇట్లా మాకు చాలా చేసుకోనికనే 2-4 నెలలు టైం పడుతుంది సార్. చాలా ప్రాబ్లం వచ్చింది మాకు. నీళ్ళు వచ్చి నీళ్ళు లేసి తక్కలు వచ్చినాయి సార్. నీళ్ళు లేచి బయటకు తక్కలు వచ్చినాయి. అసలు ఎట్లా రామో అర్థం కాకుండా నాకు చాలా కష్టం ఉండవు. ఎట్లా చేయాలో ఏమో అర్థం కాదు. అనుకోకుండా ఈ యొక్క అకాల వర్షాలు పడడం వల్ల రాత్రికి ఇంటిలో ఉన్న సామాన్లన్నీ అంటే తినే వస్తువులు అయితేనేమి సుమారుగా 15,000 దగ్గర నష్టం జరిగింటుంది. అదేవిధంగా మాకు ఇక్కడ ఉండడానికి ఇది 4వ జరుగుతుంది కాబట్టి మాకు వేరే చోట స్థలాలు ఇప్పించి మాకు బిల్డింగ్లు ఏర్పాటు చేసి అక్కడ ఇల్లు కట్టించే విధంగా ప్రభుత్వం సాయం చేయాలని మేము అందరం ఈ యొక్క లక్ష్మీనగర్ వాసులు అందరం కోరుకుంటున్నాము. నా పేరు దేవన్న. నా పేరు బ్రహ్మయ్య గౌడు, వెంకటమ్మ, సావిత్రి, శ్యామలమ్మ, నిర్మలమ్మ. బియ్యం నానేవి, సామాన్, ఫ్యాన్, టీవీ మొత్తం నానేవి. మాకు ఇంట్లో నిద్ర సమయంలో నీళ్ళు వచ్చేసినాయి. మాకు గవర్నమెంట్ నుండి ఏమి ఆదాయం లేదు. మొత్తం మీద పడిపోయేటట్టు అవుతున్నాయా? ఎక్కడి నుంచి మాకు గవర్నమెంట్ సాయం లేదు. మాకు బియ్యం లేవు సార్, ఏంటి లేవు, బ్యాన్లు లేవు, ఏం లేవు, తినీకి ఏం లేవు. మాకు ఇప్పుడు ఉన్నది మనం చిన్న కుటుంబంలో ఉన్నాం. ఇది కూడా పడిపోయేటట్టు అవుతుంది. మాకు ఈ గవర్నమెంట్ నుండి ఏం ఆధీనం లేదు. రాత్రి సమయంలో వాన వచ్చేసి ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి. మొత్తం టీవీ అన్ని నానిపోయినాయి. ఏంటి లేవు. మాకు తినీకే కూడా ఏం చేస్తున్నీకే కూడా ప్రాబ్లం లేదు. మాకు మాది కానీ లక్ష్మీనగర్. కర్నూలు జిల్లా
ఈసారి 4సారి ఇది నీళ్లు రావడము. ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చిందంటే టెంచిలో తుమ్మ చెట్లు పడి ఉంది. ఆ టెంచి ఎడెలుపు చేస్తే మాకు ప్రాబ్లం ఉండదు. ప్రతిసారి అట్లే చెప్తున్నాము. ఎమ్మెల్యే వచ్చినాడు, సోదర సార్ వచ్చినాడు, 3 మార్లు అప్లికేషన్ ఇచ్చినాము. ఈ టెంచి ప్రాబ్లం చాలా ఉంది. చౌకట్ లెవెల్ నీళ్ళు వస్తున్నాయి. ఫస్ట్ సారి మునిగిపోయింది, లక్ష్మీనగరే మునిగింది. మళ్ళీ ఇప్పుడు 2వ సారి, ఇది 3వ సారి. చాలా ప్రాబ్లం. 4వ సారి నీళ్ళు వచ్చిపోయినాయి. చాలా ప్రాబ్లం ఉంది లక్ష్మీనగర్ ప్రజలకు. ఎందుకు జరగచ్చు చెప్పండి. ఒక్కొక్క ఇంట్లో ఒక 10-15 వేల నష్టపరిహారం జరిగింది. కూలరు, బకెటలు, బియ్యం సంచులు చాలా నానినాయి. ప్రాబ్లమ్స్ చాలా నానిపోయినాయి. అసలు నీళ్ళు వచ్చి బయటికి సామాన్లు తీసుకురావడానికి కూడా అవకాశం లేదు. చాలా ప్రాబ్లం అయింది. రోడ్డు మీదకి వచ్చిన కల్లా నడుముల లోతు నీళ్ళు వచ్చినాయి. రాత్రి టైంలో జరిగింది కాబట్టి మాకు 4 గంటలకు నీళ్ళు వచ్చినాయి. నందనపల్లె చెప్తున్నా, నందనపల్లె మిలిటరీ కాలనీ లక్ష్మీనగరే మునిగినాయి. లక్ష్మీనగర్ మునిగింది. ఇప్పటికి 4 సార్లే మునగబట్టి బియ్యము బట్టలతో సహా సామాన్లతో సహా నానిపోతున్నాయి. ఏదైనా ప్రభుత్వం నుంచి అందేటివి వస్తే కానీ మాకు అందకుండా ఏదన్నా మేము కట్టించుకోలేకున్నాం. ప్రభుత్వాల వాళ్ళు స్థలాలు ఇస్తున్నారు, ఇండ్లు ఇస్తున్నారు. మా వరకు శాఖలనేమో మా లక్ష్మీనగర్ వరకు ఎవరికి ఆ ఇంట్లో ఒక్కొక్క ఇండ్లు ఉంటే 10 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో 10 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కరికి కానీ ఒక తానా స్థలం రాలే, ఒక ఇండ్లు అనేది రాలే. టెంచిని నీట్గా చేపించి నీళ్ళు పోయేటట చేపిస్తలేరు. మేము చూసినేమో పిల్లల తల్లులము ఉపవాసం ఉండి రాత్రి 12 గంటల టైంలో వర్షం వస్తే 3 కల్లా నీళ్ళు వచ్చేసినాయి ఇంట్లోకి. రోడ్ల మీద వచ్చి ఉన్నాం అందరం, తల్లులు పిల్లలం, పశువులు బండ్లు అన్ని పిల్లల తల్లులం ఎక్కడ వాళ్ళం అక్కడ స్టక్ అయిపోయినాం. బియ్యంతో సహా గ్యాస్ పొయ్యిలతో సహా నానిపోయినాయి. కట్టుబాటలతో బయటకు వచ్చినాం. ఏదన్నా అందాలన్నా మేరకుండా మేము కొన్న స్థలాలే, మళ్ళీ ఉద్దర స్థలాలు కానీ కాదు మావి. అయినా మాకు ఉండడానికి స్థలాలు లేకుండా పక్కన గట్ట చూసి మాకు కొనిచ్చి ఇస్తలేరు. మామూలుగా పల్లెలలో అట్లా కొనిచ్చి పెట్టి ఇల్లు కట్టించినారు. మా కాడికి వసాకల్లా ఏది లేదు. ఈ లక్ష్మీనగర్లో మిలిటరీ కాలనీ ప్రభుత్వంలో మా వరకు లేదు. ఎవరికి అందుతున్నాయో గడ్డ మీద ఉన్న వాళ్ళకే అందుతున్నాయి. అన్నీ మా వరకు అందుతలేవు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వారికి కాంగ్రెస్ పార్టీ కర్నూలు ఎంపీ అభ్యర్థి రాంపుల్లయ్య యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్నూలు పార్లమెంట్ లో తనకు 70,000 ఓట్లు వచ్చాయని ఓట్లు వేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర ఫలితంగానే కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సంఖ్యలో ఎంపీ స్థానాలు గెలిచిందని, కేవలం 24 సీట్లు అధికారంలోకి వచ్చేందుకు తక్కువగా ఉన్నాయని రాంపుల్లయ్య యాదవ్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ఘన విజయం సాధించినందుకు ఆయన చంద్రబాబు నాయుడుకు అభినందించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. లేని పక్షంలో బీజేపీతో రాష్ట్ర ప్రయోజనాల కోసం గట్టిగా డిమాండ్ చేసి సాధించాలని రాంపుల్లయ్య యాదవ్ అన్నారు. పెట్టడానికి కారణం మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల రిజల్ట్ని బట్టి మా రాహుల్ గాంధీ గారు జోడో యాత్ర, భారత్ జోడో యాత్ర విజయవంతంగా చేసినందుకు భారతదేశంలో ఇండియా కూటమికి 234 సీట్లు రావడం జరిగినది. అంచులో మెజార్టీ అంచులో ఇండియా కూటమి ఉన్నది. ఇక కొంచెం కష్టపడి కొన్ని సీట్లు వచ్చింటే గిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు జరిగేది. తర్వాత ప్రత్యేక హోదా కానీ, రాయలసీమ డిక్లరేషన్ కానీ జరిగేది. ప్రజలు కొంచెం సౌత్ ఇండియాలో మా పార్టీకి కొంచెం ఇబ్బంది కలిగినది. నార్త్ ఇండియాలో అంతా బాగా జరిగింది. దానికి మేము మొదట రాహుల్ గాంధీ యాత్రకు రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి షర్మిల గారి అధ్యక్షతన మంచి గుర్తింపున్న క్యాండిడేట్లకు టికెట్ ఇచ్చి ఓటింగ్ శాతం కూడా పెరిగింది కాంగ్రెస్ పార్టీకి. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా బలపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మంచి
ఇక ప్రజలకు అన్ని విధాలుగా అండదండలుగా ఉండి మేము ప్రజలకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున విన్నవించుకుంటున్నాను. అలాగే నాకు కర్నూలు ఎంపీకి రాంపుల యాదవ్ అని నేను రాష్ట్రంలో 2వ ఓటు శాతం తెచ్చుకున్న 70,373 ఓట్లు నాకు కర్నూలు పార్లమెంట్లో కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ లీడర్లు కానీ ప్రజలు కానీ వీళ్ళందరి ఓట్లు వేసిన అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుకుంటున్నాను. అలాగే ఎన్డీఏ కూటమికి 164 సీట్లు వచ్చినందుకు వారికి కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటున్నాను. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే 2015లో గుండ్రేవుల ప్రాజెక్టుకు ఫౌండేషన్ వేసినాడు. అలాగే వేదవతి ప్రాజెక్టుకు ఎత్తిపోతల ప్రాజెక్టుకు కూడా ఫౌండేషన్ వేసినాడు. పశ్చిమ ప్రాంతాన తాగునీరు కానీ సాగునీరు కానీ చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరేసిన ఫౌండేషన్స్ను పూర్తి చేసి కర్నూలు ప్రాంత పశ్చిమ ప్రాంత ప్రజలకు తాగునీరు సాగునీరు వచ్చేటట్ల ఈ 2 ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పేసి మేము చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకుంటున్నాము. మేము కూడా 2019లో వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలో జాయిన్ కావడానికి కారణము కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నాయకులు ఎస్కే భాష దివ్యాంగులకు ప్రతి నెల పెన్షన్ ఇస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్నారు. కల్లూరులోని మానసిక దివ్యాంగులకు ప్రతి నెల మొదటి వారంలో ఆదిత్య పాఠశాల ఆవరణలో దాతల సహకారంతో పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని ఫోటోగ్రాఫర్లు నిర్వహిస్తున్నారు. నెల రిటైర్డ్ ఉపాధ్యాయులు విజయ్ కుమార్, లయన్స్ క్లబ్ మెంబర్ భవానీ, విజయదుర్గ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శైలేందర్ దాతలుగా వచ్చి బాధితులకు పెన్షన్లను పంపిణీ చేశారు. సామాజిక సేవ చేస్తున్న ఎస్కే భాషను దాతలు కొనియాడారు. సేవా కార్యక్రమాలు జీవితంలో ఎంతో తృప్తిని ఇస్తాయని, ధనవంతులు ఇలాంటి పేదవారికి సహాయం చేసేందుకు ముందుకు రావాలని దాతలు కోరారు. భవిష్యత్తులో మానసిక దివ్యాంగులను ఆదుకునేందుకు తమ వంతు సహాయం చేస్తామని వారు తెలిపారు. ఈ సందర్భంగా దాతలను ఎస్కే భాష సన్మానించారు. దాతలు వచ్చేసి మనకు లయన్స్ క్లబ్ ప్రోటోకాల్ క్యాబినెట్ సెక్రటరీ మేడం భవానీ మేడం గారు అండ్ రిటైర్డ్ ఉపాధ్యాయ ప్రెసిడెంట్ గారు శైలేంద్ర గారు మన దగ్గర ఉన్నారు. సో వీరు మన దాతలం ఈరోజు ఒకసారి చెప్పట్లేదు మనకి గౌరవంగా వాళ్ళు బాగుండాలని ఖచ్చితంగా మనం పేరు చేద్దాము. చాలా మేము ప్రతిసారి మేము కనిపిస్తామమ్మా, కనబడకుండా మీకు సహాయం చేసేవాళ్ళు మేడం భవానీ మేడం గారు ఉన్నారు. మేడం అసలు బయటికి రారు, బట్ ఈరోజు మనం చెప్పాము మేడం మీరు రావాలి, ఎప్పుడు మీరు బ్యాక్ అండ్ ఎట్లా ఒకసారి రండి చెప్పాము. స్కూల్ గవర్నమెంట్ చేసే సాయం ఉంటే వాళ్ళంతా చేసేది అది గొప్ప విషయం. ఇది దానికి ఏమైనా ఆదాయం ఉందా, ఏమైనా కోర్టుతో దాచుకుందా, వాళ్ళంతా అది దాచుకుని నాకు కబ్జా చేస్తున్నారని చేస్తుంది ఉన్నా కదా. నిజంగా వాళ్ళకన్నా సాయం చేసే భాష రాలేదు. భాషా గారు రెగ్యులర్గా 5వ తారీఖున చేయటం అనేది చాలా గొప్ప విషయము. అలాగే మా మిస్సెస్ మా భార్య భవానీ గారు వస్తూ ఉంటారు, వీలున్నప్పుడల్లా వస్తూ ఉంటారు. మీకు కూడా తెలుసు, నా వంతుగా కూడా ఏదైనా సహాయం మీకు సహకారం అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, అన్ని విధాలుగా సహకరిస్తాను. ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న భాషా గారికి, మా మిత్రులకు, మా లయన్స్ క్లబ్ వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. భాష లాంటి వాళ్ళకి అంటే మీకు అందరికీ ఇప్పుడు ఏదో ఒకటి తన వంతు సాయంగా నలుగురితో అడగకుండా తన వంతు సాయంగా చేయదంటారు చూసావా, చిన్న సాయం ఉడతా భక్తి అని ఆ సాయం చేస్తున్నాడు. అంటే పెద్దవాళ్ళు కూడా ఆయన చూసి ఆయన స్పందించి ఇంకా ఎక్కువ అమౌంట్తో మీరు సాయం చేయగలుగుతారు. కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉండి ఇంకా శక్తినివ్వాలని దేవుణ్ణి కోరుకోండి. ఈ అవకాశం నాకు ఇచ్చిన భవానీ మేడం గారికి, విజయ్ కుమార్ గారికి, అలాగే భాషా గారికి హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక సంతోషము. థ్యాంక్ యూ అవకాశం ఇచ్చినందుకు. వాళ్ళు చేయాల్సిన ఈ సేవా కార్యక్రమాలు ఇంకా నిండు నూరేళ్ల ఆరోగ్యంతో ఇంకా మీకు ఇంకా సాయం చేయాలని, సాయం చేసే శక్తి వాళ్ళకి దేవుడు ఇవ్వాలని ఇంకా కోరుకుంటున్నాను. అలాగే నా తరఫున నేను చేయగలిగే సాయం నేను తప్పకుండా చేస్తాననేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రం నుండి
తీసుకొని వచ్చిన ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా కలెక్టరేట్లోని ఈవీఎం గోడంలో భద్రపరిచి సీల్ వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రం నుండి తీసుకువచ్చిన ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా కలెక్టరేట్లోని ఈవీఎం గోడంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచి జిల్లా కలెక్టర్ సీల్ వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు కౌంటింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ కేంద్రం నుండి తీసుకువచ్చిన ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా జిల్లాకు సంబంధించిన అన్ని ఈవీఎంలను జిల్లా కలెక్టరేట్లోని గోడంలో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో భద్రపరిచి సీల్ చేయడం జరిగిందని అన్నారు. ఈవీఎం గోడంలోని కింద అంతస్తులో అసెంబ్లీ, పార్లమెంటుకు సంబంధించిన వీవీప్యాట్లను, పైన అంతస్తులో అసెంబ్లీ, పార్లమెంటుకు సంబంధించిన బ్యాలెట్ కంట్రోల్ యూనిట్లను భద్రపరిచి సీల్ చేయడం జరిగిందని కలెక్టర్ వివరించారు. కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, అసిస్టెంట్ ట్రైనింగ్ కలెక్టర్ చెల్లా కళ్యాణి, ఆర్డీఓ మధుసూదన్ రావు, డిపిఓ నాగరాజ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాలో అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. కర్నూలు సమీపంలోని నూతనపల్లె, నందనవనం, మిలిటరీ కాలనీ, లక్ష్మీనగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు భారీగా వచ్చి చేరాయి. దీంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాత్రి కురిసిన భారీ వర్షంతో పంట పొలాల్లో నీరు చేరి రైతులు పంటలన్నీ నష్టపోయారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కర్నూలులో నిన్న రాత్రి భారీ వర్షం, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం, పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం. కౌంటింగ్ అనంతరం కౌంటింగ్ కేంద్రం నుండి తీసుకువచ్చిన ఈవీఎంలను నియోజకవర్గాల వారీగా కలెక్టరేట్లోని ఈవీఎం గోడంలో భద్రపరిచి సీల్ వేసిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంతో ఎంఆర్పీఎస్ మాజీ రాష్ట్ర నాయకులు, సర్వజన ఐక్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు లక్ష్మణ హర్షం వ్యక్తం చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.